శ్రీ గురుభ్యో నమ. ప్రియ భగవద్బంధువులారా, పెదకొండూరు గ్రామంలో హరిహర క్షేత్ర ఆలయాన్ని 4వ తారీఖు అనగా జూన్ 4, 2022 సంవత్సరంలో శనివారం రోజు మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం. సమయం మనకి 12 గంటల 6 నిమిషాలకి ముహూర్తం ఉన్నది. అయితే 8:30కి మనకి సుముహూర్తం ప్రారంభం అవుతుంది. 8:30కి మనం పూజా కార్యక్రమాలు ప్రారంభం చేస్తాం. దంపతులందరూ కూడా 8:30 గంటల వరకు సంప్రదాయ దుస్తులతో తప్పనిసరిగా రండి. వీలున్నంత వరకు దంపతులంతా సంప్రదాయ దుస్తులు, అలాగే భార్యాభర్తలుగా వచ్చి పూజ దగ్గర కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ అవకాశం లేని వారు సందర్భం బట్టి రండి, సంప్రదాయ దుస్తులతో రావాలి, ముఖాన బొట్టు పెట్టుకొని రండి. వచ్చేటటువంటి ప్రతి దంపతులు కూడా పసుపు, కుంకుమ, 2 కొబ్బరికాయలు, విడి పువ్వులు, ఒక 100 రూపాయలు విడి పువ్వులు, ఒక 50 గ్రాముల పసుపు, 50 గ్రాముల కుంకుమ, 2 కొబ్బరికాయలు, 1 డజన్ అరటి పండ్లు, అలాగే 108 రూపాయలు దక్షిణగా తీసుకొని ఈ యొక్క పూజకి మీరు పాల్గొనండి. కూర్చొని ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అని అందరూ తెలుసుకోవాలి. ఇది మన యొక్క జన్మ, మన తరం తరించేటటువంటి కార్యక్రమంగా అందరూ భావం చేసి పూజ దగ్గర కూర్చోండి. మీ వంతు సహకారం ఆలయానికి చేయండి, మీ వంతు సేవ చేయండి, మీ వంతు సలహాలు కూడా ఇవ్వండి. అలా ఇస్తే ఈ ఆలయం రాబోయేటటువంటి తరాలకి ఒక వరంగా మారుతుంది అని తెలియచేస్తూ, నేను ఇందాక చెప్పినటువంటి సామాగ్రిని తీసుకొని సంప్రదాయ దుస్తులతో 8:30 వరకు వస్తే మనం పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం అని తెలియచేస్తూ, ఈ ఆలయంలో మనకి వరదరాజస్వామి వారు శంకుస్థాపన చేయబడతారు. అలాగే పరమశివుడు ఆలయం కూడా శంకుస్థాపన చేయబడుతుంది. అదేవిధంగా అమ్మవారు కూడా ఆలయ శంకుస్థాపన చేయటం జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారి ఆలయానికి సంబంధించి కూడా శంకుస్థాపన జరుగుతుంది. అలాగే ధ్వజస్తంభం గురించి కూడా శంకుస్థాపన జరుగుతుంది. అంటే 5 చోట్ల శంకుస్థాపనలు జరుగుతాయి. యంత్రస్థాపన, రత్నన్యాసం అన్నీ కూడా మనకి 8:30కు మొదలైనటువంటి పూజా కార్యక్రమాలు 12:30 వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమాల సమయాన్ని బట్టి అందరూ పాల్గొని ధన్యులు కాగలరు అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం శ్రీహరి.